హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదినం రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయగలరు. త్వరగా అయిపోతుంది. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఈ అటుకుల పాయసం కోసం ఒక కప్పు దాకా అటుకులను తీసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు అటుకులకి సగం కప్పు దాకా బెల్లం తీసుకోండి. ఈ బెల్లం అనేది స్వీట్‌నెస్ కోసం అది మీ ఇష్టం. కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లంలోకి కొంచెం వాటర్ వేసి అలాగే కొంచెం యాలకుల పొడి వేసి బాగా కరిగించుకోండి. బెల్లం ఇలా కరిగించి వేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఏమైనా నలకలు ఉంటే స్ట్రెయిన్ చేసినప్పుడు పోతాయి. ఇప్పుడు మరొక గిన్నెలోకి కొద్దిగా ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి బాగా వేయించుకోండి. దోరగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్‌ని పక్కకు తీసుకోండి. ఇది ఎంతో ఈజీగా ఉండే పాయసం అండి. త్వరగా అయిపోతుంది. ఈ శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినం రోజున ఆయన స్నేహితుడు అయిన కుచులుడు ఇచ్చిన అటుకులు అంటే ఎంతో ఇష్టం కదా! ఆ అటుకులతోటి ఇలా పాయసం చేసి పెట్టండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రీతిపాత్రులు అవ్వండి. చూసారా? ఈ రకంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా దోరగా వేయించుకున్న తర్వాత ఇదే కడాయిలోకి మళ్ళీ కొంచెం నెయ్యి తీసుకొని ఈ అటుకులను వేసి బాగా ఫ్రై చేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ దాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా క్రిస్పీగా అయ్యేటట్టుగా కొంచెం చూడండి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని ఫ్రై చేసుకోండి. చూసారా? ఈ రకంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ అటుకులలోకి ఒక గ్లాస్ దాకా పాలు తీసుకోండి. పాలు వేసి బాగా మరిగించుకోండి. పాలు అనేవి పూర్తిగా ఎగిరిపోయేదాకా మరిగించుకోండి. ఇలా మరిగించిన తర్వాతనే బెల్లం పానకాన్ని వేయడం వల్ల పాలు అనేవి విరగకుండా ఉంటాయి. పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. పాలు ఉండగానే మనం బెల్లం పానకాన్ని వేసినామనుకోండి, అప్పుడు పాలు విరిగిపోతాయి. మనం పాయసం ఏ రకమైన పాయసం చేసినా పాలు బాగా ఇరిగిపోయాకనే అప్పుడు మనం బెల్లాన్ని వేయాలి. అప్పుడు ఆ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని స్టెయిన్ చేసి వేసుకోండి. అంతే, ఎంతో ఈజీ అటుకుల పాయసం రెడీ. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా జారుగా ఉండంగానే స్టవ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే చల్లబడ్డాక దగ్గరకు వచ్చేస్తుంది. అందుకని ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసాన్ని చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం రోజున ఆయనకు ప్రీతిపాదులు కండి. థ్యాంక్ యూ.